ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించబోతోంది. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలంతా పాల్గొనబోతున్నారు. గౌతమ్ అదానీ మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఈ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించబోతోంది. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డట్టు అమెరికాలో కేసు నమోదైన విషయం ఇటీవల సంచలనంగా మారింది. అలాగే మణిపూర్లో అల్లర్లు జరిగినప్పటికీ ప్రధాని మోదీ ఇప్పటి వరకు అక్కడికి వెళ్లలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై పలుమార్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇవాళ ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా రాజ్భవన్ కు వెళ్లబోతున్నారు కాంగ్రెస్ నేతలు.